హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పచ్చి రొయ్యలు మామిడికాయ కూర వండుతున్నానండి. దీనికోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకున్నాం. ముందు బాండీ పెట్టి ఆ బాండీ వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనకి అలాగా కొంచెం బుడగల్లా వస్తుంది కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టి వేయించుకోండి. మనం క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు కొంచెం ఉప్పు కారం పసుపు వేసి కాస్త వాటర్ పోయే వరకు మగ్గించండి. అలాగా డ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి నీసు వాసన రాదు. ఇట్లా చేసుకుని పచ్చిరొయ్యలు వండుకుంటే బాగుంటుందండి. వాటర్ అంతా పోనీయండి. ఇలా చేసి పక్కన పెట్టుకోండి. రొయ్యల్లోంచి నీరు పోయి ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. నేను మామిడికాయ ఒకటి తీసుకున్నాను. మామిడికాయ ముక్కలు కోసుకుని వేసుకుందామని. ఇప్పుడు రొయ్యలు ఒకసారి అలా కలుపుకొని రుచికి తగ్గట్టు ఉప్పు, కొంచెం కారం. ముందు రొయ్యల్లో వేసాం కదా, కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. చూసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకొని మనం ఇందాక రొయ్యలు వేయించాం కదా, దాంట్లో వాటర్ పోసుకొని అది పోసేసుకోండి. టేస్ట్గా ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే ప్లెయిన్ వాటర్ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కోసుకున్నాను. కొంచెం ఆ బాయిల్ అయిన తర్వాత ఈ ముక్కలు వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. మామిడికాయ ముక్క ఉడకాల. అంతేనండి. టేస్టీ పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ పుల్లగా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ మరి ఒక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.